వాళ్ళిద్దరూ ఇద్దరే. ఒకరు అద్భుతమైన దర్శకుడైతే ఇంకొకరు సంగీత ప్రపంచాన్నే శాసించగల సంగీత దర్శకుడు. వీళ్ళ కాంబినేషన్ సినీ జగత్తుకు ఒక వరమైతే కోట్లాది ప్రేక్షకులకు వీళ్ళ సినిమాలే ఆణిముత్యాలు. నీలాల కన్నుల్లో కన్నీటి ముత్యాలు, నా చిట్టి తల్లి ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు. కనులా నీరు రానీకు కానీ పయనం కడవరకు. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళ సినిమాల్లో వీళ్ళ బాణియే బాణి. వీళ్ళ సినిమా బంధంలాగే వీళ్ళిద్దరి పుట్టినరోజులు కూడా పెనవేసుకున్నట్లు వెంటనే వచ్చి ఒకరి కోసం ఒకరన్న సెంటిమెంట్ను పండించాయి. వద్దంటానే పాతదనాన్ని, ముద్దంటానే కొత్తదనాన్ని, కొత్తగా ఇప్పుడే పుట్టావని అనుకోమంటారు. బతుకే దారి పోతే ఏంటి, బాటేదైనా నీకది ఏంటి, నారుని వేసే ఆపై వాడే నీరే పోస్తాడే. పూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి భోగి మంటల్లోన నీవే వెయ్యరా. తెల్లవారగానే సంకురాత్రి కాదా, పొంగే పాలు అందరి పాలు హాయిగా, నేల తల్లి పంచేనంట పైడి పంట నీకు నాకు, అంతకంటే రందడేది లేదే. సినీ దర్శకత్వంలో సరికొత్త ప్రయోగాల దిట్ట మణిరత్నం. ఈయన పుట్టింది జూన్ 2న. సంగీత సాగరంలో వినసొంపైన గీతాలతో మనసును కట్టిపడేసే మ్యాజిక్ కంపోజర్ ఇళయరాజా పుట్టినరోజు జూన్ 3. ఈ 2 తేదీలు నిజంగా పుణ్యం చేసుకున్నట్లే లెక్క. ఈ కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్ కు మెరుగుపెట్టింది. మణిరత్నం స్వరమాంత్రికుడు రెహమాన్తో కలిసి తీసిన యువ, గురు, రోజా, రావణ్ అన్నీ సూపర్ హిట్లే. వీళ్ళిద్దరి పేర్ వెరీ మ్యూజికల్, వెరీ మ్యాజికల్. बारिश का बोसा है, कोसा है, कोसा है, बारिश का बोसा है. जल 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 बहता जल. नन्नारे 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 नन्नारे. 4500 పాటలకు సంగీతాన్ని అందించి రెహమాన్ లాంటి ఆస్కర్ విన్నర్లకు లైఫ్ ఇచ్చిన ఇళయరాజా సౌత్ సినిమాకే ఒక అసెట్. ఆయన సమకూర్చిన బాణీలే ఎన్నో సినిమాలకు కలెక్షన్లు కురిపించాయి. మంచు తాకి కోయిలా మౌనమైన వేళలా ఆమని పాడవే హాయిగా. ఇక మణి, ఇళయరాజాల ర్యాపోర్ట్తో వచ్చిన గీతాంజలి, అంజలి, నాయకుడు, దళపతి, మౌనరాగం సినిమాలు కూడా సెల్యులాయిడ్ హిస్టరీలో నిలిచిపోయినవే. హిస్టరీ, మైథాలజీ సబ్జెక్టులంటే పిచ్చిగా ప్రేమించే మణిరత్నం తాజాగా పొనియర్ సెల్వన్ అనే ప్రాజెక్టుకు అంకురార్పణ చేసుకున్నాడు. ఈ సినిమాకు ఇళయరాజా, రెహమాన్లిద్దరూ మ్యూజికల్ కంపోజిషన్ ఇస్తున్నారన్నది తాజా న్యూస్. సో మణి టాలెంట్కు ఈ 2 సంగీత దిగ్గజాల ప్రతిభ కూడా తోడైతే ఈ 200 crore మెగా ప్రాజెక్ట్ కూడా దక్షిణాదిని ఊపేయటం ఖాయం. ఇండియన్ సెల్యులాయిడ్ మీద మణిరత్నం, ఇళయరాజాలు నిజంగా మణిపూసల్లాంటి వాళ్ళు. ఎంత ఎదిగినా ఒదిగే గుణం వీళ్ళ సొంతం. సినీ కళామ తల్లి ముద్దు బిడ్డలుగా వీళ్లకు ప్రేక్షకుల నుంచి అపూర్వమైన ఆదరణ అందుతూనే ఉంటుంది. లెట్ us say long live to these two legends.